ఇప్పటి వరకు మనం బెల్ట్స్ టైపు వడ్డానాలు చూస్తాం కదా. ఇప్పుడు చాలా ఫ్లెక్సిబుల్గా ఉండే అంటే లాంగ్ హారాల్లా కూడా యూజ్ చేసుకునేలాగా మనం చైన్స్ టైపు వడ్డానాలు చూద్దాం. టెంపుల్ వర్క్ లో వచ్చేసి ఇప్పుడు ఇది మనం ఇప్పుడు యాజ్ ఇట్ గా చూసేది హారంలో ఉంది కదా. సో హారం కాకుండా ఇది మనకు వడ్డానంగా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, హారం లాగా కనిపిస్తుంది అంటే మల్టీ యూజ్ చేసుకోవచ్చు మనం దీన్ని. ఇదే మనం యాజ్ ఇట్ ఈస్ గా వడ్డానాలకు కూడా యూజ్ చేసుకోవచ్చు వడ్డానంగా. అండ్ ఈ పెండెంట్ ఉంది కదా, విడిగా తీసేసి ఓన్లీ పెండెంట్ కూడా వాడుకోవచ్చు. అండ్ ఇంకొకటి దీంట్లో ఒక నెక్లెస్ కూడా వాడుకోవచ్చు అనమాట. ఓకే, నెక్లెస్ లాగా స్మాల్ నెక్లెస్ లా ఓన్లీ నెక్ కి మాత్రమే వచ్చేలాగా మనకి టైట్ గా వస్తుంది కదా, ఆ టైప్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇదంతా మనకి వర్క్ ఎలా వచ్చిందంటే స్టార్టింగ్ లో ఒక 3 లైన్స్ టైప్ లో బాల్స్ అటాచ్ చేసినట్లుగా వచ్చేసింది కదా. ఆ తర్వాత దానికి ఎక్స్టెండ్ చేస్తూ మ్యాంగోస్ వచ్చాయండి. ఆ మ్యాంగోస్ లో మనకి లక్ష్మీదేవి ఐడల్స్ వచ్చాయి, చిన్న చిన్న ఐడల్స్ వచ్చాయి. ఆ చివరికేమో రూబీ పుటాస్ లాగే ఇచ్చారన్నమాట చివరి ఎండింగ్స్ అంతా. ఆ తర్వాత కిందకు వచ్చేసరికి మనకి లాకెట్ వచ్చింది యాజ్ ఇట్ ఈస్ గా. ఈ లాకెట్ లో మనకి మొత్తం అంతా రూబీ పుటాస్ ని రౌండ్ గా అరేంజ్ చేశారు. మిడిల్ లోనేమో లక్ష్మీదేవి ఐడల్ ఇచ్చారు. కింద అంతా కూడా రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ పుటాస్ డ్రాప్స్ లాగా ఇచ్చారు. కింద కూడా జుంకాస్ లాగా వచ్చాయి చూడండి, 2 జుంకగా వచ్చి దీనికి కూడా డ్రాప్స్ లాగా ఇచ్చారు. చాలా బాగుందండి. ఇది యాక్చువల్గా ఏంటంటే మనకి రివర్స్ లో కూడా ఇంకో డిజైన్ రిపీట్ అవుతుందండి. సో అలానే ఇలానైతే మనము 5 రకాలుగా వాడుకోవచ్చు కదా. లాకెట్ కూడా మారింది. సో ఇలా కంప్లీట్ గా టోటల్ గా అన్నిట్లో మారిపోతుంది అనమాట. వడ్డానంలో కానీ హారంలో నెక్లెస్ పెండెంట్ అంటే ఇది యాక్చువల్ గా చెప్పాలంటే 10 రకాల్లో ఒక డిజైన్ అనమాట. ఓకే, ఇది 10 in 1. ఓకే, జనరల్ గా 3 in 1 5 in 1 ఉంటే ఇది 10 in 1 ఉంటుంది. యూజువల్ గా ఏంటంటే అన్ని డిజైన్స్ లో రాదు ఎక్కువ మట్టుకి. ఏంటంటే కొన్ని డిజైన్స్ లోనే ఇలానైతే బ్యాక్ డిజైన్ ఏదైతే మనకి చేయడానికి పాసిబుల్ అవుతుందో ఆ డిజైన్ లోనే మనం చేయడానికి వీలు అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూస్తున్న మోడల్ కూడా అదే టైప్ లోనే. ఇది కూడా మనకి 5 in 1 అనమాట. 5 in 1 ఇది ఓన్లీ పెండెంట్. ఇదేంటంటే డిఫరెంట్గా ఉంటుంది డిజైన్. ఇంకొకటి కొద్దిగా వెయిట్ కూడా తక్కువ, లైట్ వెయిట్లో చేస్తారు. ఎందుకంటే బాల్స్ వచ్చాయి కదా, యూజువల్గా ఏంటంటే మనకి గోల్డ్ బాల్స్ ఎక్కడైనా పెట్టినా కానీ అది కొద్దిగా లైట్ వెయిట్లోనే తయారవుతుంది అనమాట. ఇంకోటి దీంట్లో గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ కూడా వచ్చింది. సో టెంపుల్లో గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ యాడ్ చేస్తామనుకోండి ఇంకా చాలా హైలైట్ అవుతుంది. ఓకే ఓకే, టెంపుల్ జ్యువెలరీలో మనం ఎస్పెషల్గా ఇలాంటి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఎప్పుడైతే వస్తుందో అది కొంచెం బాగా హైలైట్ అవుతుంది. అండ్ ఈ కింద మనకి ఈ ఎండింగ్స్ అయితే గోల్డెన్ బాల్స్ లాగే ఇచ్చారండి. ఎండింగ్స్ మనకి స్టార్టింగ్లో గ్రీన్ కలర్ ఇచ్చి రెడ్ కలర్ ఇచ్చి దానికి చివరిని ఎక్స్టెండ్ చేస్తూ గోల్డెన్ బాల్స్ లాగా ఇచ్చారు. మిడిల్లో మనకి లాకెట్ వచ్చింది. ఆ లాకెట్ కూడా ఈ చివరిని చూసినట్లయితే జనరల్గా పులిగోరు ఆ టైప్లో స్టైల్ వస్తుంది. ఇది నక్షి వర్క్ వచ్చింది కాబట్టి పెండెంట్లో ఏంటంటే ఈ రౌండ్ షేప్ అనేది కామన్ గా ఉంటుంది కదా, కొద్దిగా అటాచ్మెంట్ గా ఉంటే అది టోటల్ ప్యాటర్న్ మారిపోతుంది అన్నమాట. చాలా డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది. ఇది చూడండి, ఓకే అదే టైప్ లో వచ్చింది. కాస్త డిజైన్ మారిపోయింది. సో ఇది మనకి రివర్స్ లో ఇంకో డిజైన్ ఉంది కదా, సో అలానే ఇది ఒక డిజైన్ అన్నమాట. సో ఈ ప్రకారంగా వస్తుంది కంప్లీట్ గా. మనకి బ్యాక్ సైడ్ రెడ్ కలర్ రూబీ పుటాస్ లాగా వచ్చింది. ఇక్కడ అంతా రెడ్ కలర్ వచ్చింది. బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకి గ్రీన్ కలర్ వచ్చింది. దేని మీద కావాలనుకున్నా అది యూజ్ చేసుకోవచ్చు. అండ్ మిగతా అంతా మాత్రం ఇది ప్లెయిన్ మ్యాంగోస్ టైప్ వచ్చాయి. మనకి మ్యాంగోస్ వచ్చాయి. కింద లాకెట్ అయితే కొంచెం డిజైన్ మారిందండి. ఇటు సైడ్ మనకి ఈ గ్రీన్ కలర్ తో ఇచ్చారు కదా, గ్రీన్ కలర్ తో రౌండ్ షేప్ లో ఇచ్చారు. కింద జుంకాస్ అయితే కామన్ గానే వచ్చాయి. బట్ ఇటు సైడ్ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ వచ్చి మిడిల్ లో వర్క్ మారింది. అంటే మనకి ఈ సైడ్ అంటే కొంచెం లెంతీగా వచ్చినట్లు వచ్చింది, కొంచెం గ్యాప్ ఎక్కువ వచ్చి అక్కడ వచ్చాయి. ఇక్కడైతే కొంచెం దగ్గరగా చిన్న స్టార్ లాగా ఇచ్చేసి ఈ దూరానికి మళ్ళీ మనకి ఇవి ఇచ్చారు, రూబీ పుటాస్ లాగా ఇచ్చారు. ఓకే అండి, ఇది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇది ఇంకా 10 in 1 మేడం. ఇది కూడా 10 in 1. ఓకే, 10 in 1 ఈ టైప్ లో ఇంకా వేరే ఉంది, చూపిస్తాను. ఫస్ట్ చూసిన వాటిలో మనకి కొద్దిగా మార్చుకోవడానికి వీలు ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఒకటే ఐటమ్ మనకు 4-5 రకాలుగా వాడుకోవడానికి. సో ఇది అలా కాకుండా డైరెక్ట్ ఇంకా వడ్డానం టైప్, వడ్డానంలోనే యాంటిక్ లో అనమాట. ఇది కంప్లీట్ యాంటిక్ విత్ కుందన్ వర్క్ తో పాటు చైన్, కొద్దిగా కింద చైన్ కూడా హ్యాంగ్ అవుతుంది. అండ్ బాల్స్ కూడా వచ్చాయి. సో దీంట్లో కుందన్ ఫినిషింగ్ వచ్చింది. మొత్తం చైన్ కంప్లీట్ లో కుందన్ వర్క్ ఉంటుంది అనమాట. సో యాంటిక్ లాంగ్ సెట్స్లో కూడా మనకి ఇది మ్యాచింగ్గా పెట్టుకోవచ్చు. దీనికి ప్రకారంగా మ్యాచింగ్ బాజుబంద్ కూడా ఉంటుంది. బాజుబంద్ కానీ బ్యాంగిల్స్ కానీ ఏదైనా కానీ మొత్తం ఫుల్ సెట్గా కూడా వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఈ మిడిల్లో ఇచ్చేది కూడా గోల్డెన్ బాల్స్ అండ్ డ్రాప్స్ లాగా ఇచ్చారు. మనకి ఇదంతా చైన్స్ అండ్ డ్రాప్స్ లాగా ఇచ్చారు. చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది ఇది. అంటే జనరల్గా చైన్స్లో వచ్చిన దాంట్లో కొంచెం సింపుల్గా చూసుకుంటుంటారు చాలా మంది. ఇది చాలా బ్రాడ్గా వచ్చింది అండ్ ఇందులో కొంచెం గోల్డ్ ఎక్కువే యూజ్ చేస్తుంటారు. కొద్దిగా గోల్డ్ ఎక్కువ వస్తుంది, ఎందుకంటే దీనికి డిజైన్ ఇవ్వాలంటే కొద్దిగా గోల్డ్ ఎక్కువ పెడితే బాగుంటుంది. కొద్దిగా స్ట్రాంగ్గా కూడా ఉండాలి. చైన్ టైప్ కాబట్టి కొంచెం ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటే అంత మనకి బాగుంటుంది. బట్
బెల్ట్ టైప్లో కాకుండా ఇలా చైన్ టైప్లో ఉన్నందుకు ఇంకొంచెం స్ట్రాంగ్గా చేస్తేనే మనకి లైఫ్ వస్తుంది. అవునండి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూద్దాము. టెంపుల్ వర్క్లోనే ఇప్పుడు యాంటిక్ డిజైన్ అనమాట. ఓకే, సో లక్ష్మీ ఐడల్స్తో పాటు కుందన్ వర్క్ అటాచ్మెంట్ వచ్చేసి సైడ్ నుండి ఫ్లవర్ డిజైన్స్ వచ్చాయి. ఓకే, దేనికి అది విడివిడిగా ఉంది. అంటే దీంట్లో ఏంటంటే గ్రేడేషన్లో వచ్చింది అనమాట. ఫ్రంట్లో చూస్తే మనకి కొద్దిగా బిగ్ సైజ్గా ఉంది, ఆ తర్వాత కొద్దిగా స్మాల్ సైజెస్ తగ్గుతూ వచ్చాయి. ఇలానే వెరైటీగా వస్తుంది. కింద కూడా కంప్లీట్ గా చాలా గ్రాండ్ గా ఉంది. రూబీ ఎమరాల్డ్ బీడ్స్ కాకుండా గోల్డ్ బాల్స్ ఇచ్చామన్నమాట దీంట్లో. దాంట్లో కూడా 2 షేప్స్ వచ్చాయి. స్మాల్ సైజ్ వచ్చి మళ్ళీ కింద కొద్దిగా లైనింగ్స్ వర్క్ లో బాల్స్ వచ్చింది అన్నమాట. ఓకే, కర్బూజా టైప్ బాల్స్ లాగా కనిపిస్తున్నాయి ఇవి. ఓకే, కిందంతా బాల్స్ మొత్తం కొంచెం థిక్ గా ఫిల్ చేశారు. కిందంతా డ్రాప్స్ లో ఇచ్చిన దాంట్లో పైన కూడా మనకి గోల్డ్ చాలా బాగా హైలైట్ అవుతుంది. కుందన్ వర్క్ కూడా కొంచెం తక్కువ ఇచ్చారు, మొత్తం అంతా ఎక్కువ గోల్డ్ తోనే ఇచ్చారు. కొంచెం టెంపుల్ జ్యువెలరీ ఇది కొంచెం ట్రెండీగా కనిపిస్తుంది అండ్ న్యూ మోడల్, న్యూ డిజైన్ కదా ఇది. ఓకే, ఇక్కడ కూడా మనకి ఇలాగ కొంచెం బాల్స్ తోనే జాయిన్ చేస్తూ ఇచ్చారు, మిగతా అంతా చైన్ ఇచ్చారండి. సో వీటన్నిటికీ మనం ఇప్పుడు వడ్డానమ్స్ ఎన్నైతే చూసాం కదా, దాంట్లో ప్రతి ఒక్క దానికి మ్యాచింగ్ బాజ్ బండ్స్ ఉంటాయి, చేతికి పట్టి పెట్టుకొని ప్రతి దాంట్లో వస్తాయండి. సో జస్ట్ లైక్ ఏంటంటే ఒక్కటి మనకు దీంట్లో చూడొచ్చు, ఈ టైప్లో సిమిలర్గా మ్యాచింగ్ వచ్చేస్తుంది అనమాట. ప్రతి దాంట్లో ఉంటుంది, ఎలానైతే డిజైన్ వస్తుందో అదే ప్రకారంగా మన చేతి పట్టి కూడా డిజైన్ తయారు చేసుకోవచ్చు అండి. ఓకే ఓకే, దేవేందర్ గారు ఇప్పటి వరకు నీల్కంఠ్ జ్యువెలర్స్లో ఉన్న వెరైటీ డిజైన్స్ అన్ని మా ప్రేక్షకులకి చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెల్కమ్ మేడం. సో ఈరోజు మనం రాజ్భవన్ రోడ్లో ఉన్న నీల్కంఠ్ జ్యువెలర్స్లో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ చూసాం కదా. మరి మీరు కూడా తప్పకుండా ఒకసారి విజిట్ చేసినట్లయితే బోల్డ్ అంత బ్యూటిఫుల్ కలెక్షన్ని మీరు చూడొచ్చు, మీ సొంతం చేసుకోవచ్చు. ఇది ఇవాల్టి అందం ఆభరణం. మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.